కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. తండేల్ మూవీ రిలీజ్ అయింది, మనందరికీ తెలిసిన విషయమే. అందులో ఒక ఒరిజినల్ క్యారెక్టర్ని తీసుకొని ఆ మూవీని రూపొందించారు. అతనే ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రామారావు. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు. ఆయన స్టోరీనే ఈ మూవీగా చేశారు కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు, ఆయన చూసారా ఈ మూవీని, ఏంటి ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే అండి రామారావు గారు. నమస్తే మేడం. మీతోటి అంటే మీరు చేసినటువంటి మీ రియల్ స్టోరీ ఏదైతే ఉందో, మీరు పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే తండేల్ మూవీ వచ్చింది ఈరోజు. ఎలా అనిపిస్తోంది? తండేల్ మూవీని తీయాలి అనుకున్నప్పుడు డైరెక్టర్ మీ దగ్గరికి ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఏమనిపిస్తోంది? మీరు మూవీ చూసారా? అన్నీ చెప్పండి మా కోసం. అంటే ముందు తండేలు రాలేదు, ఎవరంటే చింది ముందే రాలేదు, రైటర్ వచ్చారు, అదే కార్తీక్ శ్రీకాకుళం నుండి. ఫస్ట్ మేము పాకిస్తాన్ రిలీజ్ అయిన తర్వాత ఆయన వచ్చి ఫస్ట్ నుంచి మాతో ట్రావెల్, ఆయన సంవత్సరం పాటు మా ఇంటికి రావడం, అదే అప్పుడప్పుడు ఫోన్ చేయడం, నెలకి మినిమం ఏదైనా 15-20 సార్లు ఫోన్ కాల్ చేసేవారు. ఎప్పుడు ఏ పనులున్నా చేసేవారు. ఆయనకి కూడా మేము ఇబ్బంది పట్టలేదు, సమాధానం చెప్తూనే ఉండేవాళ్ళం, అలా జరిగింది ఇలా జరిగింది అని. చూసారా మూవీ మీరు? చూసామండి. ఏడుపు వస్తుంది, ఇద్దరం ఏడుచుకున్నాం అలాగా. ఫస్ట్ నుంచి సముద్రంలో సీన్ అయితే ఏమి, పాకిస్తాన్ దొరికిపోయిన తర్వాత ఏమి, అలాగా ఏడుపు వస్తుంది అలా ప్రతిదీ. గుండెలు పిండేసింది అలాగా. యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే జరిగిందో అదే పెట్టారా మూవీలో? మేము ఏమే చెప్పాము రైటర్ కి, సేమ్ డైరెక్టర్ కూడా అదే ఉంచారు. ఏం మార్పులు చేర్పులు ఇట్లా బాగానే ఉంది. ఏం జరిగిందండి అసలు? అంటే మీకేం జరిగింది ఎగ్జాక్ట్ గా అది చెప్పండి ఒక్కసారి మా కోసం. పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళామంటే ఇక్కడ మాకు సముద్రం ఉన్న ఏటకి వెళ్ళడానికి అవ్వట్లేదండి. ఇక్కడ జట్టీలు లేవు కదా. జట్టీలు అంటే ఇప్పుడు గుజరాత్ లో విశాఖపట్నంలో ఉంది, ఇక్కడ సముద్రం ఉంది కనుక జట్టీలు లేదు. జట్టీ లేకపోవడం వల్ల ఏంటంటే సముద్రంలో ఏటకెళ్తుంది పెద్ద పెద్ద అలలు, కెరటాలు ఇరిగేసి తెప్పలు అంటారు కదా, బోట్లు చిన్న చిన్న మోటార్ అవి బొలతా పడి దాని కింద మనుషులు ప్రాణాలు కోల్పోతుంటారండి. కోల్పోవడం ఏంటంటే ఇక్కడైతే అవదనుకొని వలసలు పట్టేసాము. వలసలు అంటే గుజరాత్, అది వేరే వాళ్ళ నుండి మినిమం 10-15 సంవత్సరాలు బట్టి అక్కడికి వెళ్తున్నాం మేము. ఆ రోజు ఏమంటే 2018లో అనుకోకుండా సంఘటన జరిగింది. అదే మన వాతావరణం బాగోలేక చుట్టూ మబ్బుల వల్ల, తుఫాను కారణం వల్ల అనుకోండి, మరి మబ్బులు గిబ్బులు అంటే అదే, దానివల్ల అనుకోకుండా పాకిస్తాన్ పోస్ట్ గార్డులు మమ్మల్ని పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది తీసుకెళ్లారు పాకిస్తాన్ కరాచీ జైల్లో పెట్టేశారు. మాకు జైల్లో పెట్టేశారు. ఎంత మందినండి? 22 మందిని జైల్లో పెట్టేసిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? 14 నెలలు ఉన్నాం. అంటే సంవత్సరం 2 నెలలు ఉన్నాం. 14 నెలల పాటు ఉన్నారు. ఎంతటి కష్టాన్ని అక్కడ అనుభవించారు ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే పాకిస్తాన్ జైళ్ళు ఎలా ఉంటాయి, మనమైతే మనకు తెలిసి ఇక్కడ ఎలా ఉంటాయి అనేది. లాస్ట్ కి ఎలా బయటపడగలిగారు అది కూడా చెప్పండి. ఆల్రెడీ సినిమాలో చూసారు కదా, చూడండి ఒకసారి. చెప్పడం ఎందుకు, రియల్ గా సినిమా వచ్చింది. మీరు చెప్పండి ఎందుకంటే మీరే రియల్ హీరో ఇక్కడ. నిజానికి తండేల్ రియల్ హీరో మీరే కదా, మీరే చెప్పాలి. అక్కడ ఏం జరిగిందో చెప్పాలి. చాలా కష్టపడ్డామండి. కష్టపడిన ఫ్యామిలీ మెయిన్. పాకిస్తాన్ దొరికిపోవడం, వీళ్ళు ఫ్యామిలీ మొత్తం ఒక రోడ్ మా పడిపోయింది. మా 22 మంది ఫ్యామిలీ. అంటే 22 మందికి మెయిన్ తండ్రి డ్రైవర్ లీడర్ లాగా నేను ఉన్నాను, కానీ 22 మంది ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోయారు. ఎందుకంటే ఒక ఇంటికి తెచ్చిన పెద్ద దిక్కు ఎక్కడో పాకిస్తాన్ లో 14 నెలలు ఉంటే మరి వీళ్ళకి ఎవరు ఇక్కడ ఎలాగా ఇస్తారు? అంటే తినడానికి, ఉండడానికి, ఖర్చులకి డబ్బులు లేకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలే మేము మత్స్యకారుకులు, మధ్యతరగతి కుటుంబాలం. మాకు రెక్కాడదు కానీ డొక్కాడదు, అంతా తెలిసి అందరికి ఉన్నాం. అలాంటి సమయంలో దొరికిపోయి ఒక సంవత్సరం పాటు ఎక్కువే ఉండిపోతే ఎంత చాలా బాధాకర విషయం కదా. అవును. అక్కడ ఫుడ్ అంతా పెట్టారా అండి, లేకపోతే ఇబ్బందులకు గురి చేశారా మిమ్మల్ని? ఇబ్బందులు ఉంటాయి, కానీ ఉన్నాయి మనసులో పెట్టుకునే వాళ్ళం. మరి ఏమైనా ఏం రాంగ్ రూట్ లో నోరు జరినా మనకి ఈ పడాపడ ఊగిచ్చేస్తారు కనుక మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఎందుకంటే మన దేశం కాదు, మన ఊరు కాదు, మన ఇల్లు కాదు. జైల్లో నుంచి బయటపడతామని తిరిగి మళ్ళీ ఇండియాకి వస్తాము, మన ప్రాంతంలో కుటుంబంతో ఉంటాం హ్యాపీగానే అనుకున్నారా ఆ టైంలో? అసలు అంటే మరి అనుకున్నాం, ఎందుకంటే మనం టెర్రరిస్టుల కాదు, ఒక సముద్రంలో చేపలు పెట్టే వాళ్ళం. కాస్త ఒక 4 పూటలు లేట్ అయినా కాస్త ఇప్పుడు బ్రతికి బయటపడితే, బ్రతుకుంటే జైల్లో ఎప్పటికైనా వెనక ముందు రిలీజ్ వస్తుంది. కానీ ఎక్కువ బాధ భయం ఎక్కువ తినేసేది మనసులో. కానీ బ్రతుకుంటే ఎప్పటికైనా రిలీజ్ అవుతాం, అది తప్పదు. ఎందుకంటే మనం టెర్రరిస్టులు కాదు, సముద్రంలో చేపలు పట్టిన వాళ్ళం, అమాయకులు మేమందరం. తప్పదనుకో నాకు ఓపు పట్టేవాళ్ళం అంతే. మీరు పోలీసులు మిమ్మల్ని పట్టుకున్న వెంటనే మీరు చెప్పలేదా, మాకు అసలు తెలియకుండా జరిగింది ఇది, మేము కేవలం ఫిషర్మెన్ చేపలు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళం, ఇలా వాతావరణం అనుకూలించకపోవటం వల్ల మాకు ఇబ్బంది ఇక్కడ దాకా వచ్చాము అని చెప్పేసి మీరు కమ్యూనికేట్ చేయలేదా? వాళ్ళతోటి మాట్లాడలేదా? చెప్పలేకపోయినారా? మాట్లాడడానికి అవకాశం ఎవరండి? వాళ్ళు ఎవరు?
వచ్చి పట్టేసిన ధూమ్ధాం చేసుకొని తీసుకెళ్ళిపోతారు అంతే. అంతే. చెప్పినా వదలరు. ఎందుకంటే మన మనసులో వాళ్ళకి ఎంతమంది ఉంటే అంత మంచిది వాళ్ళకి, వాళ్ళ జైళ్ళలో. అవునా? ఎందుకలా? అంతే. ఏమో మరి వాళ్ళ డిమాండ్లు వాళ్ళ మనసులకు వెళ్తే మీ మనసులకు వెళ్తాము ఇటు దట్టు అటు తారుమారులు అవుతుంటారు కదా. ఆ, వాళ్ళ మనసులో మన దొరుకుతారు. మనం అనుకోకుండా బార్డర్ క్రాస్ అయితే వాతావరణం బాగాలేకపోయి ఏవో జీపీఎస్ లాంటి పని చేయకపోయి దొరకపోవడం, ఉమ్, దొరకపోయినా ఒక్కొక్కసారి మన ఇండియా పోస్ట్ గార్డ్ లేనప్పుడు మన మన బార్డర్లో సముద్రంలోకి వాళ్ళు వచ్చేసి మన మనసులు తీసుకెళ్ళిపోవడం. ఉమ్, ఒక్కొక్కసారి మనకు పండగల గంట ఉంటుంది, ఉమ్, పోస్ట్ గార్డుల గంట ఊరు గంట వెళ్తుంటారు. ఒక్కొక్కసారి ఉమ్. ఒకసారి హెలికాప్టర్ మాట వస్తుంటారు, అనుకోకుండా సిచ్యువేషన్ లో లోపలికి వచ్చేస్తారు వాళ్ళు. ఓకే. మీరు ఆ సంఘటన కంటే ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా మీరు ఇప్పటికీ చేస్తున్నారండి, అదే వృత్తిలో ఉన్నారా? ఉన్నామండి. నేనైతే వెళ్ళదు ప్రస్తుతానికి, అందాక వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది ఊర్లో ఉన్నాను. కానీ అందరూ వెళ్ళారు చాలా మంది. ఉమ్, కానీ వెళ్ళాలి తప్పదు, బతుకు తెరువు కోసం. ఇక్కడ అదే జట్టీలు లేనప్పుడు అంటున్నాను. తప్పదు కదా Yes, మేడం. yes. మీకు అదే బ్రతుకు తెరువు కదండి. అదే కదా, ఇక్కడికి వెళ్తే జట్టి లేదు చెప్తాను, పెద్ద అలలు వచ్చి ఎరుగుతాను. అదే జట్టి ఉంటే బాగున్నాను. ఉమ్, ఆ జట్టి కోసం అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఇంతవరకు పట్టించుకున్న దాతడులు ఎవరు లేరు. ఓకే. ఆ జట్టీలు విషయాలు ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుందా మీకు? జట్టి లేకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా. ఎందుకంటే జు- జట్టి ఉంటే మేము వెళ్ళకపోతే ఇక్కడ ఉందాం కదా. జట్టి లేక ఇప్పుడు అలా జరిగింది మాకు దొరికిపోవడం చేయడం. ఇప్పుడు ఈ సంఘటన కంటే ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడన్నా ఆ ప్లేస్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చాయా? వెళ్ళలేదండి ఇంతవరకు. ఎప్పుడు ముందు కానీ తర్వాత కానీ? ముందుగానే ఇప్పుడు వెళ్ళలేదు. అదే అనుకోకుండా ఎలాంటి ప్రాబ్లం ఏదో పని చేయనప్పుడు కానీ, వాతావరణ తుఫాను అనుకోకుండా తుఫాను వాతావరణం బాగాలేనప్పుడు కానీ, జీపీఎస్ పని చేయనప్పుడు అనుకోకుండా ఇలాంటి జరుగుతుంటాయి. ఎవరెవరు కలిసి చూసారు ఈ రోజు మూవీని? మొత్తం మా పాకిస్తాన్ బాధితులు అంతమంది చూసాం. అంతమంది వెళ్ళారా? అందరూ ఏమంటున్నారు? అందరూ ఏమంటున్నారు? అందరూ ఏడుచుకున్నారు. మరి ఏమంటే చాలా బాగుంది అంటారు. అంటే మా స్టోరీ మేము ఏదో బాగలేకుండా బాగుందని చెప్పండి, చాలా బాగుందండి చాలా. ఎందుకంటే ఉమ్, అలాగే మేము ఏం చేస్తామో, ఏం జరిగింది, ఏం రాశారు డైరెక్టర్ మొత్తం చింది ముండేటి చాలా అద్భుతంగా తీశారండి, చాలా బాగా తీశారు. మీరు మూవీ జరిగేటప్పుడు కూడా వెళ్ళారా చూడడానికి మధ్యలో ఎప్పుడన్నా? మధ్యలో కవర్ పెట్టారు వాళ్ళు. వెళ్ళాను షూటింగ్ అప్పుడు? భీములు వెళ్ళాను. ఏమన్నా డౌట్లు వచ్చినాయి వాళ్ళు అడగటం అట్లా మీరు చెప్పటం ఏమన్నా జరిగిందా? రైటర్ ఉన్నారు కదా, అడిగేవారు, ఫోన్ చేసేవారు అప్పటికప్పుడు. చెప్పాను ఏ టైం అయినా వాళ్ళకి ఉంటే డౌట్ వస్తే ఫోన్ చేసేవారు అంతే. ఓకే. చివరికి పాకిస్తాన్ జైలు నుంచి మీరు ఎలా బయటపడ్డారనేది క్లియర్ గా చూపించారా మూవీలో? మేడం గారు ఇప్పుడు మనం చెప్పడం వేస్ట్, దాంట్లో క్లియర్ గా చూపించారు అంతే. అంతేనా? యాజ్ ఇట్ ఈజ్ గా జరిగింది జరిగినట్లు. అసలు ఏడుపు వస్తుంది అసలు. తండేలు టీం మొత్తానికి యాడ్సాప్ అండి, నిజంగా చాలా బాగా తీశారండి. ఓకే. మరి నాగ చైతన్యగా నటించడం కానీ, సాయి పల్లవి కానీ, అసలు నాగ చైతన్య గ్రేట్ అండి. మాకు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మా మత్స్యకారకులు వేదికపై రావాలని రియల్ తండ్రి పిలవడం చేయడం, మమ్మల్ని మా స్టోరీని మమ్మల్ని బాగా గుర్తించారండి ఆయన. అవును. ఆయనకి మేము చేతులండి చాలా. చివరికి పాకిస్తాన్ జైలు నుంచి ఎట్లా బయటపడ్డారు మీరు రియల్ స్టోరీలో? మరి అదే సినిమాలో ఒకటి ఉంది కదా, ఇప్పుడు మా వైపు ఉన్నారు, తర్వాత ఉన్నారు జనాలు తీసుకొని పాకిస్తాన్ మళ్ళీ వెళ్ళడం. ఉమ్. ఆ సినిమాలో రియల్ ఉంది, ఢిల్లీ వెళ్ళడం చేయడం అన్నీ ఉన్నాయి దాంట్లో, చూస్తే మీకు తెలుస్తుంది. సేమ్ అలాగేనా? సేమ్ అలాగే, మూవీలో లాగే సేమ్. సేమ్ మీరు ఎలా పడ్డారో బాధ అది వాళ్ళకు కూడా సినిమాలో సేమ్ అలాగ ఉంది. అసలు అప్పుడు అనుకున్నారా మీరు ఇలాగా ఒక మూవీ వస్తుంది చేస్తారు అని? ఏ రోజన్నా అనుకున్నారా మీరు ఈ సంఘటన జరిగిన తర్వాత కానీ, లేకపోతే ఆ డైరెక్టర్ అదే రైటర్ మిమ్మల్ని కన్సల్ట్ చేసే వరకు ఎప్పుడన్నా అనుకున్నారా అసలు అట్లా? అనుకోలేదు. పాకిస్తాన్ లో అంటే ఏది సినిమా తీసి నేను అనట్లేదు, నా మనసాక్షికి మాట కనిపించింది. అక్కడ దొరికిపోవడం, మాకు జైల్లో పెట్టడం, తర్వాత ఈ ఇక్కడ అంటే మా భార్య మీద ప్రేమ, లవ్, ప్రతి క్షణం ఈ దొరికిపోవడం, 22 మంది వీళ్ళకి ఫ్యామిలీకి సంబంధం చెప్పడం, ఈ మెయిన్ రామారావుతో వెళ్ళడమే, అంటే మెయిన్ తండ్రితో వెళ్ళడమే ఇలా జరిగిందని అనడం, అన్ని మనసులో పెట్టుకుని కుమ్ములిపోయేలాం. చాలా దీనిగా బాధపడేవాళ్ళు. ఇప్పుడు ఈ మూవీలో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే రియల్గా మీరు పడిన బాధ, అంటే మీ వైఫ్ ఎట్లాంటి బాధపడి ఉంటారో ఇప్పుడు ఇక్కడ చూసుంటారు మీరు. అది రియల్గా అప్పుడు చూసుండకపోవచ్చు కదా మీరు. అందుకే 2018లో జరిగింది. మేము 2020లో రిలీజ్ అయ్యాం. సినిమా చూస్తే మరికొద్ది ఏడుస్తాం అది, ఎందుకంటే అప్పుడు జరిగింది మళ్ళీ గతగా గుర్తుకొస్తుంది మొత్తం. అవును. అంటే ఆమెకు తెలిసి ఆమె ఎంత బాధపడ్డారు, కానీ మీకు తెలియదు కదా ఆ బాధ. మీరు ఇప్పుడు చూసుంటారు కదా. నిజంగా ఎంత పడిందా నా వైఫ్ బాధ అని అప్పుడు అర్థమై ఉంటది మీకు అంటున్నా. మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో జైల్లో, అది మీ వైఫ్ ఇక్కడ చూసుంటారు అంతే. రియల్గా సాధ్యం కాదు కదా చూడడం జైల్లో. చాలా అదృష్టం అండి మాకు. అంటే మా ఊరి మీద ఒక కథ అంటే సినిమా తీయడం చాలా గ్రేట్ అండి మాకు. మరి ఇప్పుడు ఇక నుంచి మీరు ఇందాక చెప్పారు కదా, సాయి పల్లవి గారు
చైతన్య గారు బాగా చేశారు, నాగ చైతన్య గారని. మరి ఇప్పటి నుంచి ఇక మీరు నాగ చైతన్య గారి ఫ్యానా? ఫ్యానే మరి, ఎందుకంటే ఆ రోజు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళేటప్పుడు మా పాప పుట్టినరోజుకి ఇద్దరు దగ్గరుండి కేక్ కట్ చేయడం ఒక అరగంట సేపు మాట్లాడి ఉన్నారండి. చాలా హ్యాపీ అనిపించింది మాకు. వాళ్ళకి ఎన్ని పనులను వదులుకొని పాపం వచ్చారని చాలా గౌరవంగా కూర్చొని పెట్టి ఫ్రీగా ఒక అన్నీలాగా చాయ్ పల్లవి చాలా పక్కన కూర్చొని మాట్లాడడం, మా పాప కేక్ కట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మీరు ముందు ఎవరు ఫ్యాన్? ఈ మూవీ కంటే ముందు, ఇది చేయక ముందు ఎవరు ఫ్యాన్ చెప్పండి, పర్వాలేదు. రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు కానీ విన్నాను నేను. రామ్ చరణ్. అవునా? ఇప్పుడు ఇద్దరికి నా ఇంకా రామ్ చరణ్ గారికి, చైతన్య గారికి, నాగ చైతన్య గారికి ఇద్దరికి అంతేనా? ఓకే, అనుకోకుండా నాగ చైతన్య గారికి ఫ్యాన్ అయ్యారు మీరు కదా? నిజంగా అసలు మా మత్స్యకారులు అందరూ కలిసిపోయాడండి చీమలుగా చాలా. ఓకే, రైట్. ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి అందరికి? ఫైనల్ గా అంటే అందరికి అదే తండ్రి టీం మొత్తం బ్యాచ్ మొత్తం చాలా కృతజ్ఞతలండి. మా మత్స్యకారులు ఊరు తీయడం చాలా హ్యాపీగా ఉంది. ఇకనైనా అంటే మీ ద్వారా, మీ షో ద్వారా, మీ టీవీ ఛానల్ ద్వారా అంటే ప్రభుత్వం తీసుకురాకూడదు. మా మత్స్యకారుల బాధలను ఇకనైనా తెలుసుకొని గుజరాత్ ఏదో పాకిస్తానమో దుబాయ్ లండన్ కాదండి, అది మన భారతదేశం అని. అంటే గుజరాత్ లో ప్రతి 20 కిలోమీటర్లకు 15 కిలోమీటర్ జట్టి ఉన్నాడు. మన ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఉండకూడదండి? ఇప్పుడు రోడ్లు వేస్తారు, రోడ్ ట్యాక్స్ కడతారు. జట్టి కడితే జట్టి బోట్లు ట్యాక్స్ కూడా కడతాం కదా, ఒక గవర్నమెంట్ కూడా ఒక పన్ను వస్తుంది కదా. అది ఆలోచించట్లేదు. ఎంతమంది, ఎన్ని వేల మంది కుటుంబాల నుండి వలసలు వెళ్ళిపోతుండ్రు. ఇప్పుడు అంతేకన్నా ఒక్కడి కోసం నేను అడగట్లేదండి, అందరి కోసం. కొన్ని వేల మంది మత్స్యకారుల జీవితాల గురించి మాట్లాడుతున్నాను నేనండి. గుజరాత్ లో ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో జట్టులు తప్పేటండి, అంటే మీ ద్వారా తెలియజేస్తున్నాం అందరికీ. సరేలేండి, మీరు అన్నట్లు ఇప్పుడు మీ బాధను అర్థం చేసుకుని ఇకనైనా మీకు మంచి జరగాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో, జట్టీలు ఇందాక స్టార్టింగ్ నుంచి అదే చెప్తా ఉన్నారు మీరు, అలాంటివన్నీ అరేంజ్ చేసి మీ మత్స్యకారుల ఆ మొత్తానికి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు అవన్నీ కూడా తొలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా వెళ్తాను, మీ సినిమా చూసి వస్తాను వెళ్ళి. థ్యాంక్ యూ.